బిగ్ బాస్ హౌస్లో మాటల యుద్ధం మొదలైంది. కిరాక్ సీత వర్సెస్ నిఖిల్ హీటెక్కించే మాటల యుద్ధం. కొట్టుకున్నంత పనిచేశారుగా. శేఖర్ భాషను మణికంఠ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ప్రేరణ, సోనియా ఆకుల మధ్య కూడా మాటలు తూటాలు పేలాయి. అయితే తొలివారం ఎక్కువగా నామినేషన్ పడింది మాత్రం నాగ మణికంఠకే. తాజాగా విడుదలైన బిగ్ బాస్ సెకండ్ ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్ కొట్టుకున్నంత పనిచేశారు. బిగ్ బాస్ హౌస్లో తొలివారం నామినేషన్ హీటెక్కిస్తుంటే మొదటి రోజే తిట్టుకోవడం, అరుచుకోవడం స్టార్ట్ చేశారు. ఇక నామినేషన్లో మాత్రం రచ్చ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఉదయం విడుదలైన మొదటి ప్రోమోలో మణికంఠ వర్సెస్ శేఖర్ భాష మధ్య ఏ రేంజ్లో ఫైట్ జరిగింది. ఈ ప్రాసెస్లో నిఖిల్, యష్మి గౌడ్, నైనిక ముగ్గురు చీఫ్లకు కాగా వీరికి నామినేషన్స్ ఉండవు. ఇక మొదటి వారమే నాగమణికంఠకు నామినేషన్ గుద్ది పారేశారు హౌస్మేట్స్. అతడు ఎవరితో కలవడం లేదని, ఒంటరిగా ఉంటున్నాడని, అసలు మాట్లాడమే లేదంటూ ప్రతి ఒక్కరూ అదే రీజన్ చెప్పారు. శేఖర్ భాషను మణికంఠ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ప్రేరణ, సోనియా ఆకుల మధ్య కూడా మాటలు తూటాలు పేలాయి. అయితే తొలివారం ఎక్కువగా నామినేషన్ పడింది మాత్రం నాగ మణికంఠకే. తాజాగా విడుదలైన బిగ్ బాస్ సెకండ్ ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్ కొట్టుకున్నంత పనిచేశారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండే నాగి మణికంఠ సోఫాలో నిద్రలో జారుకున్నాడు. కుక్కలు అరవడంతో హౌస్మేట్ మొత్తం అతడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నామినేషన్లో నబీల్ అఫ్రిది నేరుగా నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఒంటరిగా కూర్చుంటున్నాడు, కెమెరాతో మాట్లాడుతున్నాడు రీజన్ చెప్పడంతో కౌంటర్ ఇచ్చాడు నాగమణికంఠ. ఒంటరిగా కూర్చొని పాటలు పాడుతున్నానంటూ మణికంఠ చెప్పడంతో వచ్చింది పాటలు పాడడానికి కాదంటూ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు నబీల్. ఇక ఆ తర్వాత శేఖర్ భాష బేబక్కును నామినేట్ చేశాడు. అలాగే నాగమణికంఠను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ తర్వాత అసలు గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నటుడు పృథ్వీరాజ్ కిచెన్ ఎవరికి హెల్ప్ చేయడం లేదంటూ పృథ్వీరాజ్ను నామినేట్ చేయడంతో మధ్యలోకి దూరిపోయింది కిరాక్ సీత. నిన్న గిన్నెలు కడిగాడు అంటూ మధ్యలో మాట్లాడడంతో వద్దని వారించాడు నిఖిల్. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. నువ్వు సైలెంట్గా ఉండు అంటూ నిఖిల్ అరవడంతో ఇష్టం మాట్లాడతాను అంటూ కోపంతో విరుచుకుపడింది కిరాక్ సీత. ఇద్దరి మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడిచింది.